ని ఖజానా ఖాళీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పు పుట్టట్లేదని కూడా గతంలో చెప్పటం జరిగింది. అప్పు ఎవరు ఇవ్వట్లేదని కూడా చెప్పటం జరిగింది. మరి ప్రధానమంత్రి వద్దకు సమస్యల్ని పట్టుకెళ్ళి ఆ కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఏ ఏ ప్రయోజనాలు రావాలో ఆ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా మంచి విషయం. రాజకీయాలన్నీ పక్కన పెట్టి అభివృద్ధి కోసం పాటుపడాలి అని చెప్పకనే చెబుతున్నారు. అంతేకాకుండా కేసీఆర్ గారిని కూడా అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మీరు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి, దయచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మీరు అసెంబ్లీ సాక్షిగా మాకు మీరు వచ్చి సలహాలు ఇవ్వండి అని కూడా ఇక్కడ చెప్పటం గమనార్హం. ఇవంతా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఎంత పాటుపడతా ఉన్నారు అన్నది మనకు కనబడతా ఉంది. ఎలక్షన్లు జరిగిన తర్వాత, అంటే ఎలక్షన్లు జరగక ముందు వరకు భుజాన జెండా మోసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. పార్టీని అధికారంలోకి తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. అలాంటిది ఎన్నికలైన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎవరు కనబడతా ఉన్నారయ్యా, కుర్చీలు ఎవరి కోసం ఉన్నాయా అంటే అధికారంలోకి రాగానే పార్టీలు మారే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కనబడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గేట్ బయట ఎక్కడో ఉంటా ఉన్నారు. అక్కడ పరిస్థితిని చూసి ఆఫీస్కి రాకుండా పార్టీ ఈ విధంగా భ్రష్టు పట్టిపోతూ ఉన్నది, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే వాళ్ళని ఇలా దూరం పెడితే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతూ ఉంటుంది అని అనటం జరిగింది. కొత్తగూడెంలో అయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని కూడా ఒకరిద్దరు కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఇల్లందు లాంటి ఏరియాలో అయితే అది ఒకంత ఎక్కువే అని చెప్పాం. పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడ కనబడట్లేదు. పార్టీ అధికారంలోకి రావడం కోసం కేసులు నిర్బంధాలు ఎదుర్కొని కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కనబడట్లేదు. ఏ కాంగ్రెస్ కార్యకర్త ఏ కాంగ్రెస్ కార్యాలయంలో కూడా వాళ్ళు కనబడట్లేదు. మరి చూద్దాం, ఇది చాలా ముఖ్యమైన విషయము. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో మంచి వ్యక్తికి, పార్టీని ముందుండి నడిపించే వ్యక్తికి పార్టీని కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ సమాచారం ఇప్పట్లా కాకుండా ఇక ముందు భవిష్యత్తులో మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పార్టీ కార్యక్రమాలకు జెండా మోసిన కార్యకర్తల్ని గౌరవంగా గుర్తుంచుకొని పిలిచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేసే అధ్యక్షుడు పార్టీకి అధ్యక్షుడు కావాలని చెప్పి ప్రతి ఒక్క జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్త కోరుకుంటున్నాడు. ఇదైతే చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే భవిష్యత్తులో రేపటి రోజున ఎన్నికలు జరిగితే పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీ కోసం పనిచేసే నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తే అధ్యక్ష పదవిలో ఉంటే మంచిట్లాగా ఉండి కార్యక్రమాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలియదు. కార్యక్రమాలు ఏమైనా జరిగితే అక్కడ జనం ఉండట్లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కనబడట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే నిరుత్సాహంగా ఉన్నారు. అలాంటి నిరుత్సాహంగా ఉన్న కార్యకర్తల ఇళ్లలకు వెళ్ళి కనీసం వాళ్ళకు ఫోన్ల ద్వారానో పలకరించిన దాఖలాలు లేనేలేవు. అలా జరిగితే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంది. కొత్తగూడెంలో ఇంతకుముందు అన్నట్లుగా కొత్తగూడెంలో అయితే కొందరు కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఏమని అంటే కాంగ్రెస్ పార్టీని కొత్తగూడెంలో నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది అని అనటం జరిగింది. అలాంటి పరిస్థితి జిల్లాలలో ఎక్కడ తలెత్తకుండా ఉండాలని కార్యకర్తలందరినీ కలుపుకొని పోయే అధ్యక్షుడు పార్టీ పెద్దగా ఉంటే మంచిది. ఈ విషయాన్ని చూద్దాం, ఇంకా కొన్ని రోజుల్లోనే పార్టీ కమిటీలు ప్రకటించే ఆస్కారం ఉంది. మరి ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహాయం తీసుకుంటాం, కేంద్రాన్ని కలుస్తూనే ఉంటామని అనటం మాత్రం శుభ సూచకం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరగటం, పెట్రోల్ ధర, గ్యాస్ ధర వంటివి పెరగటం జరగట్లేదు కూడా. మరి మహిళలకైతే మరి ముఖ్యంగా ఉచిత బస్ సౌకర్యం, అది ఎంత మంచి పథకం అంటే చాలామంది మహిళలు కూడా ఈరోజు భర్తలు తాగుబోతులు, తిరుగుబోతులై కుటుంబాన్ని పట్టించుకొని పరిస్థితులలో ఉంటే ఇక్కడ ఇల్లందు లాంటి ప్రాంతంలో అవకాశాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఏం లేకపోయినప్పటికీ దూర ప్రాంతాలకు, ఖమ్మం ఇంకా అవతలి ప్రాంతాలకు బస్సుల్లో ఉచితంగా వెళ్ళి పని చేసుకొని వచ్చి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రేవంత్ రెడ్డి సర్కారు పెట్టడం, అలాగే గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను
500 రూపాయలకి ఇస్తుండటం, అలాగే 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తుండటం, ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీకి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే పార్టీకి పునాదులు పటిష్టపరచుకోవాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.